నమస్తే. 2025 వస్తుంది. కొత్త సంవత్సరం. ఇప్పుడు అందరి స్టేటస్‌లు ఎలా ఉంటాయంటే, ఐ హావ్ లెర్న్ట్ ఎ లాట్ థిస్ ఇయర్. ఐ హావ్ చేంజ్డ్ ఎ లాట్ థిస్ ఇయర్. ఈ సంవత్సరంలో మనుషుల నిజ స్వరూపం చూశాను, విశ్వరూపం చూశాను. అంటారు కదా! కమల్ హాసన్ పెర్ఫార్మన్స్‌లు చూశాను. మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను అని మోటివేషనల్ డైలాగులు, అలానే కొంచెం ఎలివేషన్ మ్యూజిక్ పెట్టి స్టేటస్‌లు పెడతారు. న్యూ చాప్టర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అరే! ఒకటి చెప్తున్నా వినండి. జీవితం నుంచి మనం చనిపోయేంత వరకు ప్రతి సంవత్సరం మనం ఏదో నేర్చుకుంటూ ఉంటాం. మన లైఫ్‌లోకి కొత్త పీపుల్ వస్తూ ఉంటారు. లైక్ ఓల్డ్ ఫ్రెండ్స్ మనకి మంచి మంచి లైఫ్ లెసన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక కాంబో అన్నమాట. మిక్స్చర్ ఆఫ్ స్వీట్ అండ్ సాల్ట్. ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటాయి. అండ్ దట్ టూ ఇంకోటేంటంటే హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ న్యూ చాప్టర్ ఇలాంటియన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్స్‌పోజ్ చేసుకునేదానికి ఉంటాయి. అంటే ఏంటంటే హోపింగ్ ఫర్ ద బెస్ట్ అంటారు. అంటే ఇప్పుడు నమ్మకం ఉంటే సరిపోతుందా? ఓకే. దేవుడిని దేవుడా నెక్స్ట్ ఇయర్ మంచిగా ఇవ్వు అంటే సరిపోతుందా? అది అవ్వదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్ట్రగుల్స్ ఉంటాయి. అండ్ ఆ స్ట్రగుల్స్ ఆ పాయింట్ ఒక థ్రెషోల్డ్ అనేది ఉంటుంది. దాన్ని రీచ్ అయిన తర్వాత లైఫ్ అనేది జస్ట్ ఇంక సింపుల్‌గా, నార్మల్‌గా మనకు కావాల్సింది చేసుకోవచ్చు. కానీ ఆ పాయింట్ వరకేంటంటే మనం కష్టపడాలి. స్ట్రగుల్ అనేది ఎంత పెద్దవాడైనా, వాడు ఎన్ని కోట్లు సంపాదించా, లేదంటే ఏం చేశా కూడా ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్‌లో స్ట్రగుల్ అనేది ఉంటుంది. హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. ఈవెన్ ఇట్స్ ద వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయినా గాని, ద వరల్డ్స్ పూరెస్ట్ మ్యాన్ అయినా గాని, ప్రతి ఒక్కరు ఈ ఫేజ్‌లో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే డెస్టినీ అంటారు కదా! నేను ఇప్పటి వరకు దానిని నమ్మేవాడిని గాదు. ఇప్పుడు నమ్ముతున్నాను ప్యూర్‌గా. సో, అలాగుంటుంది. ఇంకోటేంటంటే మనలో ప్రతి ఒక్కరు ఏంటంటే లైక్ మోస్ట్ ఆఫ్ అస్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ అనేది లైక్ మన ప్రీవియస్ జనరేషన్ ఫాదర్స్ అనేది ఫైనాన్షియల్లీ అంత సంపాదించకపోవచ్చు. లేదంటే ఎడ్యుకేషనల్లీ అంత గుడ్ కాకపోవచ్చు. వాటెవర్ ఇట్ మే బి. కానీ మన జనరేషన్ ఉంటుంది గదా! మన జనరేషన్ నుంచి స్టెప్‌ననేది మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనమే అనుకుంటాం. అరే! నేను ఒక ఫైనాన్షియల్లీ గుడ్ బ్యాక్‌గ్రౌండ్‌లోంచి వచ్చుంటే నాకు ఇయన్నీ దొరికి ఉండేవి అని జెప్పి ఏదో సిట్యుయేషన్‌లో అంటూ ఉంటాం. అలా అనుకోవడం బదులు నేను ఎందుకు అవి కష్టపడి సంపాదించి కొనుక్కోగలను అని అనుకోవట్లేదు. ఎందుకంటే వి ఆర్ ఇన్ సమ్ డెల్యూషనల్ అంటారు గదా! ఇల్యూషన్ ఫార్మ్ అని జెప్పి ఐడియాస్ అనేవి, థాట్స్ అనేవి. రియాలిటీలో ఏంటంటే ఎగ్జాక్ట్‌గా మనం అనుకున్నది వర్కౌట్ అవ్వదు. రియాలిటీ ఈస్ ఫార్ మోర్ డిఫరెంట్ దెన్ ద ఇమాజినేషన్ దట్ వి హోల్డ్ ఇన్ అవర్ మైండ్. చాలా స్ట్రగుల్ ఉండాలి. ఏంటంటే అదెలాగుంటుందంటే సక్సెస్ అనేది లాస్ట్ పాయింట్ వరకు ఉంటుంది గదా! ఫెయిల్ అవుతూ ఉంటాం, ఫెయిల్ అవుతూ ఉంటాం. దీనమ్మ ఎలా ఉంటుందంటే సక్సెస్ టేస్ట్ ఏంటో రుచి మనకి తెలిసేలా ఒక పాయింట్ ఉంటుంది. ఇలాంటి పాయింట్‌లో సక్సెస్ అయితే ఆహ్, అది ఒక మెమరీలా ఉండిపోతుంది గదా! సో, స్ట్రగుల్ అనేది ఎలా ఉంటుందంటే ఫెయిల్ అవుతాం, ఫెయిల్ అవుతాం, ఫెయిల్ అవుతాం. లాస్ట్‌లో ఏంటంటే అరే! ఇన్ని సార్లు చేస్తున్నాం గదా! ఒక కసి అండ్ దట్ టూ ఏంటంటే ఇన్ని రోజులు పడిన బాధలు క్రిటిసిజం మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకురా వదిలేయి ఇంకా ఎందుకు దీన్ని ఇన్వెస్ట్ చేస్తావు దీని మీద హార్డ్ వర్క్ చేస్తావు. ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని అంటున్నా గూడా మనం దాన్ని నమ్మి దాన్ని ఏంటంటే హార్డ్ వర్క్ చేసి ఇంకా పోతుందిరా బాబు! ఇంకా నో ఆప్షన్ అనుకున్న టైంలో సక్సెస్ అనేది అలా వస్తుంది. ఏంటంటే ఆ పాయింట్ వరకు మనం హోల్డ్ చేయాలి. అప్పుడే మనకేంటంటే ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేసే టేస్ట్ మనకు తెలుస్తుంది. సక్సెస్ ఇలా ఉంటుందా అని జెప్పి జెర్సీలో ఉంటాయి గదా! మోటివేషన్ అలాంటి ఒక ఫీల్ వస్తుందనమాట. 'బాహుబలితో' గూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం
అని జెప్పి అదొక బీజం ఉంటుంది గదా! అంటే నాకు ఇప్పుడు ఫ్లోలో సరిగ్గా రావట్లేదు. టోను కొంచెం డిఫరెంట్‌గా వచ్చుంటుంది. సో, క్షమించండి. ఒక విషయం అయితే చెప్పాలని అనుకుంటున్నాను. మనం గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం మన లైఫ్‌లో ఫస్ట్ రోల్ ప్లే చేసేది మన చుట్టూ ఉన్న సర్కిల్. అలాంటి వాళ్ళని మార్చుకోండి. ఎవడి దగ్గరైనా ప్యాషన్ ఉంటుంది గదా! ఏదో లైఫ్‌లో చెయ్యాలి అని అనుకుంటున్నాడు. వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన చుట్టూ నలుగురు ఎలా ఉన్నారో మనం గూడా అలానే అవుతాం. రేపనే రోజు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' డైలాగులు ఉంటాయి గదా! వెంకటేష్ గారు జెప్తారు. మన వల్ల అవ్వట్లేదురా! ఏం చేయలేకపోతున్నాను. ఇంటికెళ్ళిపోవాలనిపిస్తుంది అని అంటారు. అలా మన లైఫ్‌లో ఒక రోజు వచ్చేలా చేసుకోకండి. దిస్ ఈస్ ద ఏజ్. ఎందుకంటే టీనేజ్‌లో కష్టపడితే ఓల్డ్ ఏజ్‌లో లైక్ ఏంటంటే సుఖంగా ఉండొచ్చంటారు. అంటే ఏంటంటే అది ఒక కోట్ కూడా ఉంటుంది గదా! ఇదంతా ఏంటంటే ఒక ఇప్పుడు ఉన్న ఏమంటారు జనరేషన్‌లో ఇప్పుడు ఉన్న టైంలో ఇదంతా ఓల్డ్ కోట్స్, ఓల్డ్ ట్రాష్ అని అనుకుంటారు. కానీ రియాలిటీ అదే. ఎందుకంటే ఓవర్‌నైట్ సక్సెస్ అనేది ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. ఈరోజు పైకి వెళ్తే రేపు కిందకి పడిపోవచ్చు. రేపనే రోజే పడిపోవచ్చు. ఆ కష్టం విలువ తెలీదు. కానీ ఎప్పుడైతే మనం డెడికేషన్‌తో, డిసిప్లిన్‌తో, కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తున్నప్పుడు ఆ పాత్ అనేది ఉంటుంది గదండీ! ఆ పాత్ మనల్ని చాలా హంబుల్‌గా, చాలా సైలెంట్‌గా ఉంచేలా చేస్తుంది. సక్సెస్ వచ్చినా గూడా జస్ట్ కామ్‌గా ఎంజాయ్ చేసే గుణాన్ని మనకిస్తుంది. ఇంకా చాలా చెప్పాలనుంది. కాపోతే వీడియోలో ఫోన్‌లో లైక్ ఏంటంటే మొబైల్‌లో స్టోరేజ్ లేదు. నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడదాం. ఇంకా 2025కి వచ్చేసేసరికి నా గురించి మాట్లాడతాం కొంచెం. నేను ప్రతి ఇయర్ ఏదో ఒక స్కిల్ ఏదో ఒకటి నేర్చుకునేవాడిని. లైక్ చిన్నప్పటి నుంచి లైక్ ఫస్ట్ ఎడిటింగ్‌తో స్టార్ట్ చేశాను. దెన్ సోషల్ మీడియా మేనేజ్‌మెంట్. దెన్ ఎందుకో రైటింగ్ మీద, సాంగ్స్ మీద ఇట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత షార్ట్ ఫిల్మ్ తీయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. పీపుల్ విల్ బిలీవ్ యువర్ వర్క్స్, నాట్ యువర్ వర్డ్స్. ఏంటంటే మనము ఎంత సొల్లు చెప్పినా, ఎంత మాట్లాడినా ఏంటంటే వాళ్ళకొక ఎలాగంటే దాని మీద జోకులేసుకుంటారు. మనం ఏదన్నా చెప్పి అది చేయలేకపోతే దాని మీద జోక్స్ ఏసుకుంటారు. కానీ మనం చేసిన వర్క్స్ మనము ప్రాక్టికల్‌గా రియాలిటీలో చూపిస్తే ఏంటంటే ఓకే. ఈడు చెయ్యగలరా అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. ఇంకా ఎంకరేజ్ కూడా చేస్తారు కొంతమంది. మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటే అది వేరే విషయం. సో, నాకు రిసోర్సెస్ లేని రోజుల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. 'మోడర్న్ కురుక్షేత్ర' షార్ట్ ఫిల్మ్ చేశాను. దట్ టూ ఇంకా నా దగ్గర ఏ రిసోర్సెస్ లేనప్పుడు యూట్యూబ్‌లో ఫస్ట్ మోనటైజేషన్ కొట్టాలనుకున్నాను. ఇట్ టుక్ మీ ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ మోనటైజేషన్ అవ్వడానికి. ఇప్పుడు ఛానెల్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ యూట్యూబ్‌లో నాకు ఒక డ్రీమ్ ఉండేది. అందరూ 60 లాక్స్, 1,00,00,000 వ్యూస్ ఇట్లా పడుతున్నారు కదా! లైక్ మనం ఎందుకు చేయలేము అది అని చెప్పి. ఆహ్, ఐ హావ్ అచీవ్డ్ ఇట్ 1,00,00,000 వ్యూస్ అంటే టోటల్ అన్ని వీడియోస్ మీద. ఇప్పుడు కొన్ని వీడియోస్ అంటే లైక్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వచ్చాయి గదా! సో, దానివల్ల ఏంటంటే కొన్ని రిమూవ్ చేశాను. ఆ వీడియోస్ రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే, ఆ వ్యూస్ కూడా పడిపోతాయి గదా! సో, అలాగా నెక్స్ట్ యూట్యూబ్‌లో చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఎందుకు ఇది చేయలేను అని ట్రై చేశాను. అప్పుడు వచ్చిందే ద బ్రో కోడ్. దీనికోసం చాలా రీసెర్చ్ చేశాను. అన్నీ కొత్తగా యూనిక్‌గా ఉండాలి అని జెప్పి. సో, దట్స్ ఇట్. అండ్ 2025 వచ్చేసరికి నా గోల్ ఒకటే. ఏదైనా చిన్న బిజినెస్ పెట్టాలి. దెన్ హెల్త్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. బాడీ కొంచెం బల్క్ చేయాలి. అండ్ దెన్ ఇంకా స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర కొన్ని. దాని మీద కొంచెం వర్క్ చేయాలి. మంచి నెట్వర్కింగ్, మంచి బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్‌ని కలవాలి. అంటే లైక్ ఏంటంటే రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పటివరకు చాలా ఇంట్రోవర్ట్, చాలా షై ఉండేవాడిని. వీడియోలో చూసి కూడా నేను మాట్లాడేవాడిని కాదు. అంత షై అనమాట నాకు. ఇప్పుడిప్పుడే లైక్ ప్రతీదీ ఓవర్‌కమ్ అవుతున్నాను. అండ్ ప్రెజెంట్‌లీ నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. అండ్ దట్ టూ ఏంటంటే ఇక్కడ నాకు చాలా లైఫ్ లెసన్స్ అనేవి నేర్చుకున్నాను. ఒక మంచి విషయం చెప్తాను వినండి. మనం ఉండే ప్లేస్, మనం ఉండే సరౌండింగ్స్,
మనము అక్కడ నేర్చుకునే లైఫ్ లెసన్స్ అది నెలైనా అవ్వనివ్వండి, 2 నెలలైనా అవ్వనివ్వండి, మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి మనం వెళ్ళి ఇప్పుడు నేనున్నాను. ఇక్కడ నాకు లాంగ్వేజ్ రాదు హిందీ. ఇక్కడొచ్చి ఇప్పుడు నేర్చుకుంటున్నాను. దెన్ ఇక్కడున్న పీపుల్ అందరూ లైక్ ఏంటంటే కొత్త కొత్త కల్చర్ అన్నమాట. ఇక్కడున్న వర్క్ ప్లేస్‌లో లైక్ నార్త్ నుంచి యూపీ, నార్త్ బెల్ట్ మొత్తం మాక్సిమం బెంగాల్, బీహార్, యూపీ, పంజాబీ, పాజీస్. నెక్స్ట్ ఇటు పోతే కర్ణాటక, మన ఆంధ్ర వాళ్ళు, నెక్స్ట్ ఇటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. అంటే ఏంటంటే ఒక్కొక్కరు చాలా ఏంటంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ లెసన్స్ అవ్వచ్చు. వాళ్ళు షేర్ చేస్తుంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈ జాబ్ ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్స్‌తో మనం ఏంటంటే లైక్ ఇండియాలో ఎక్కడెక్కడికో పోస్టింగ్ ఉంటాయి, ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. అంతా వాళ్ళు కల్చర్ ఎక్స్‌పీరియన్స్ చేశారు. అన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. వాళ్ళంతా అది చెప్తూ ఉంటే ఒక 20 ఇయర్స్ కిడ్‌గా అంటే లైక్ 22 ఇయర్స్ కిడ్‌గా నాకు అరే! లైఫ్ అంటే ఇంత నాకు ఇంతకుముందు ఒక డెల్యూజనల్ థాట్స్ అనేవి, ఐడియాస్ అనేవి ఉండేది. కానీ వీళ్ళు ఇన్ని ఐడియాస్ వీళ్ళు పడిన అన్ని కష్టాలు, స్ట్రగుల్స్ వాళ్ళు నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ నాతో పాటు యంగ్‌స్టర్స్ కూడా ఉన్నారు కదా! వాళ్ళ డ్రీమ్స్ ఇవన్నీ వింటుంటే ఆహ్, ఓకే. ఓవర్ ద ఇయర్స్ ఐ మేడ్ సమ్ గుడ్ పర్సనాలిటీ. నిబ్బల అయితే లేను అని అనిపించింది. దట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ దీస్ డేస్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నిబ్బలగే కదా! ఆహ్, చల్ ఈ వీడియో ఎంతమంది చూస్తారో కూడా తెలీదు. ఎందుకంటే దిస్ విల్ బీ మై ఫస్ట్ వీడియో. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మై న్యూ చాప్టర్. సో, ఇది నా కొత్త ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఐ డోంట్ వాంటెడ్ టు షేర్ దిస్ వీడియో అండ్ హైప్ దిస్ వీడియో ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి, నా పర్సనల్ అకౌంట్‌లో పెట్టి, లేదంటే ఇంకో అకౌంట్‌లో పెట్టి ఆహ్, చెయ్యాలని అనుకోవట్లేదు. బట్ లెట్ ఇట్ బీ. ఈ ఇయర్ ఎండ్ ఈ రోజుతో అవుతుంది కాబట్టి ఈ లాస్ట్ వీడియో పోస్ట్ చేద్దాం. సో, మన జర్నీలో ఇప్పటి వరకు ఎంతమంది సపోర్ట్ చేశారో తెలీదు. లైక్ చాలామంది స్ట్రేంజర్స్ నుంచి మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ఇప్పటి నుంచి మన రియల్ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఇఫ్ యూ వాంట్ ఏ గుడ్ ఫ్రెండ్, ఐయామ్ హియర్ రైట్. డూ ఏ డీఎం, డూ ఏ మెసేజ్. లెట్స్ లెట్స్ మీట్, లెట్స్ చాట్, లెట్స్ మేక్ సమ్ గుడ్ బాండింగ్స్. ఇంకా మా నా ఈ జర్నీలో మీరు కూడా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అలానే ఈ జర్నీలో మీరు కూడా నడవాలి అని అనుకుంటున్నాను. సో దట్ ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఎలాగంటే, ఈ నా జర్నీలో మీరు నడిస్తే యూ విల్ చేంజ్ ఎ లాట్. ఐ గ్యారంటీ యూ. బాండ్ మీద రాసిస్తాను. దట్స్ ఇట్. లెట్స్ క్లోజ్ దిస్ వీడియో. చల్ దేఖ్ లెంగే 2025.